అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీకి అధికారం వచ్చే అవకాశం ఉంది? ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారా లేదా? ఆ వ్యతిరేకతను ఓటింగ్ రూపంలో చూపిస్తారా లేదా? టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు ఎంత మేరకు ఆహ్వానిస్తున్నారు? సామాజిక సాధికారతని, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చామని, సంక్షేమ పథకాలు ఇచ్చామని, బటన్లు నొక్కుతున్నామని, అందరినీ లక్షల కోట్ల ప్రజలకు పంచిపెట్టామని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్న మాటలు ప్రజలు ఏమైనా నమ్మారా లేదా? అసలు ఓటర్ల మనోభావాలు, ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది అందరికీ అనుమానమే. ఎవరిని కలిసినా ఫస్ట్ అడిగే మాట ఇదే, సార్ ఎలా ఉండొచ్చు వచ్చే ఎన్నికలు అని అడుగుతారు. ఈవెన్ నేను వీడియో చేస్తాను, బయట ఏదో అలా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడో, లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడో, ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడో, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు నన్ను ఫస్ట్ అడిగే మాట అదే, సార్ ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నాను ఎలా ఉండొచ్చు అంటారు. సో దీని మీద ఒక సర్వే సంస్థ రీసెంట్గా ఒక సర్వే చేసింది. జస్ట్ ఈరోజే ఇప్పుడే ఆ సర్వేను రిలీజ్ చేసింది. ఆ సర్వే రిలీజ్ అయిన ఫైలు ఇప్పుడు చూపించి అసలు వాళ్ళు ఎలా ఇచ్చారు, రిపోర్ట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. కొన్ని భిన్నమైన అంశాల చుట్టూ ఆ సర్వే తిరిగిందనమాట. సో వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం నేను మీకు చెప్పాను కదా, సో వీళ్ళు సర్వే ఇచ్చిందేమో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ. చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ అనే సంస్థ వాళ్ళు సర్వే చేశారు. అయితే ఒకటి యాక్చువల్లీ ఈ సర్వే నేనేమనుకున్నానంటే మన టీం ఒక 62 రోజుల నుంచి 2 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నారు. ఆ రిపోర్టు నేను ఒక 4-5 రోజుల్లో బయట పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు దాదాపుగా మనకి 156 నియోజకవర్గాల రిపోర్ట్ దగ్గరకు ఉంది, మనం ప్రిపేర్ చేసాం. మిగిలింది కూడా ప్రిపేర్ అయిపోద్ది. 62 రోజుల నుంచి సర్వే జరుగుతోంది. దీనికోసం నేను రకరకాల సోర్సుల నుంచి ఫండింగ్ సేకరించి సర్వే జరుపుతున్నాను. సో మధ్యలో ఫండింగ్ సమస్య కారణంగా సర్వే కొన్నాళ్ళు ఆగింది, మధ్యలో మొదలుపెట్టాము. సో ఆ రిపోర్టు నియోజకవర్గాల వారీగా కూడా నేను తీసుకొని, అది మన ఓన్లీ ఏపీ 175 ఎక్స్క్లూజివ్, మన ఛానల్, నా బాధ్యత, మన నెట్వర్క్ ద్వారా చేస్తున్న సర్వే. సో ఇప్పుడు వీళ్ళు చాణక్య స్ట్రాటజీస్ అనేవాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ అయితే ఇది. సో వీళ్ళు ఇచ్చింది ఎలా ఉంది? చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించిన సర్వే రిపోర్టు అని చెప్పి వీళ్ళు జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. టీడీపీ జనసేన పొత్తుతో కలిపి వీళ్ళు లెక్కేశారనమాట. సో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 10కి గాను టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 8 వచ్చే అవకాశం ఉన్నదంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 2 మాత్రమే వచ్చే అవకాశం ఉందంట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో టీడీపీ ప్లస్ జనసేనకి మొత్తం 9 ఉంటే టీడీపీ జనసేనకి 4 వస్తే వైసీపీకి 4 వస్తాయి. ఒకటి కీన్ కంటెస్టు, ఒకటి టఫ్ ఫైటు అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకి 11 సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వస్తాయంట. అలాగే టఫ్ ఫైట్, కీన్ కంటెస్ట్ 2 నియోజకవర్గాల్లో ఉంది అని ఈ చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ అంచనా వేస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు 12 సీట్లు ఉంటే వైసీపీకి 2 సీట్లు, 1 నియోజకవర్గం టఫ్ హోరాహోరీ ఫైటు అని ఇచ్చారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే టీడీపీ ప్లస్ మొత్తం మీద 19 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకి 16 నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయి. కీన్ కంటెస్టు 1 నియోజకవర్గంలో ఉంటుంది అని వీళ్ళు ఇచ్చారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకు 12 సీట్లు, వైసీపీకి 2 సీట్లు, కీన్ కంటెస్ట్ 2 సీట్లు ఉంటుందని ఇచ్చారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు 12 సీట్లు, వైసీపీకి 3 సీట్లు, కీన్ కంటెస్ట్ 2 నియోజకవర్గాలు ఉంటుంది అని వీళ్ళు ఇచ్చారనమాట. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకి 8, వైసీపీకి 3, కీన్ కంటెస్ట్ 1 నియోజకవర్గం ఇచ్చారు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం 10 నియోజకవర్గాలకు గాను టీడీపీ ప్లస్ జనసేనకి 6, వైసీపీకి 3, కీన్ కంటెస్ట్ 1 నియోజకవర్గం ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 4 వైసీపీకి, 4 టీడీపీకి వస్తాయంట. ఇది ఆశ్చర్యకరం. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ బలం ఎంత తగ్గిందో చూసుకోవచ్చు. 2 నియోజకవర్గాలు హోరాహోరీ ఫైట్ ఉంటుందంట.
అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీళ్ళేంటో కర్నూలు స్పెల్లింగ్లు కూడా వెరైటీగా ఇచ్చారు. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను టీడీపీ ప్లస్ జనసేనకు 5 వస్తే వైసీపీకి 7, ఒక 2 నియోజకవర్గాలు హోరాహోరీ ఫైట్ ఉంటుంది అని ఇచ్చారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకు 10 నియోజకవర్గాలు 10 సీట్లు గెలిస్తే వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది, ఒక నియోజకవర్గం హోరాహోరీ ఫైటు అని ఇచ్చారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం 14 నియోజకవర్గాలకు గాను టీడీపీ ప్లస్ జనసేనకు 7, వైసీపీకి 5, కీన్ కంటెస్ట్ 2 ఇచ్చారు. సో అక్కడక్కడ కాస్త అతిశయోక్తులు నమ్మశక్యం కాని అంశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా వీళ్ళు చెప్పిన రిపోర్ట్ చూసుకుంటే మొత్తం 175 నియోజకవర్గాలకు గాను టీడీపీ ప్లస్ జనసేనకు 115 సీట్లు, వైసీపీకి 42 సీట్లు, ఒక 18 నియోజకవర్గాలు హోరాహోరీ కీన్ కంటెస్ట్ ఉంటుంది అని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. సో ఓవరాల్గా వీళ్ళ అంచనా ఏంటంటే టీడీపీకి ఏమో 115 నుంచి 128, వైసీపీకి ఏమో 42 నుంచి 55, అదర్స్కి 4 నుంచి 7. ఎవరుంటారు అదర్స్? ఎవరుండరు. అదర్స్ ఎవరికి రావు కూడా ఈ స్టేట్లో. ఇక అంటే వీళ్ళు యాక్చువల్లీ రకరకాల సర్వే సంస్థలు రకరకాల ఎత్తులు వేస్తాయిలే, వాళ్ళ ఇష్టం. సో వీళ్ళు ఓటింగ్ లెక్క కూడా చూసుకుంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి 39% ఓటింగ్ వస్తే ఇప్పుడు టీడీపీకి 43% ఓటింగ్ ఉందంట. అలాగే 2019లో వైసీపీకి 50% ఓటింగ్ ఉంటే ఇప్పుడు 41% మాత్రమే ఓటింగ్ ఉందంట. అలాగే జనసేనకు 2019లో 6% ఉంటే ఇప్పుడు 10% ఓటింగ్ ఉంది అని ఇచ్చారు. సో వీళ్ళు రకరకాల అంశాలు కూడా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం, వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాల ప్రభావం, జీరో అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యులపై ప్రభావం, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా, ప్రజల అభిప్రాయాలు, చంద్రబాబు అరెస్టు తదుపరి పరిణామాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వివిధ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ప్రభావం, టీడీపీ జనసేనల కూటమి ఏర్పాటు, గ్రామస్థాయి నాయకత్వంపై ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల చర్యలు, సామాన్య ప్రజలపై పెరిగిన ధరల ప్రభావం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఇలా ఈ అంశాలన్నింటినీ తీసుకొని వీళ్ళు సర్వే చేశారు, క్షేత్రస్థాయిలో సర్వే కండక్ట్ చేశారు అని వీళ్ళు ఇచ్చారనమాట. సో వాళ్ళకి సంబంధించి చివరిగా కొన్ని అంశాలు సామాజిక వర్గాల వారీగా అంశాలు కూడా ఇచ్చారు. టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు తర్వాత దాని మీద ఎక్కువగా సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ధరల పెరుగుదల సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ ధరల పెరుగుదల వలన సామాన్య ప్రజలు వైసీపీ పట్ల అంత ఇంట్రెస్ట్గా లేరు. పైగా వైసీపీ చెప్తున్న సామాజిక సాధికారత అని అదని ఇదని కూడా ప్రజలు నమ్మట్లేదు అని ఈ సర్వే సంస్థ స్పష్టంగా చెప్తోందన్నమాట. సో ఓవరాల్గా వాళ్ళ రిపోర్ట్ చూసుకుంటే వైసీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం లేనే లేదు అని చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ అంచనా వేస్తోంది. థ్యాంక్ యూ.